వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1, 2, 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్ స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0. మరి స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ అనే ఈ ప్రోగ్రామ్ని మనకి భారత ప్రభుత్వం 1000 కోట్ల బడ్జెట్తో మనకి స్టార్టప్ ఇండియా ఫండ్స్ 2.0ని ప్రారంభించింది. మరి దీన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే ఫిబ్రవరి 2026లో మనకి ఆమోదించడం జరిగింది. మనకి దీని యొక్క స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 అనే ఈ వర్షన్ని మనకి మొట్టమొదటిసారిగా 2016లో ఆమోదించడం జరిగింది. మరి 2016లో ఆమోదించిన ఈ స్టార్టప్ ఇండియా ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ 2.0 అనేది విజయవంతం కావడంతో దీని సెకండ్ వర్షన్ని ఇప్పుడు 2026 ఫిబ్రవరి రోజున ఆమోదించడం జరిగింది. మరి ఈ నిధులని SADBI స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది నిర్వహిస్తుంది. ప్రభుత్వం నేరుగా స్టార్టప్లలో డబ్బు పెట్టదు. ఇది దానికి బదులుగా సెబీ వద్ద రిజిస్టర్ అయిన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్లకి నిధులను అందిస్తుంది. ఆ ఫండ్స్ని తిరిగి అర్హత గల స్టార్టప్లలో పెట్టుబడి పెడతాయి. సో మనకి స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అవి నేరుగా పెట్టుబడి పెట్టవు. ఇవి నేరుగా SBI వద్ద రిజిస్టర్ అయిన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్లకు నిధులకు ఇచ్చి ఆ తర్వాత ఆ ఫండ్స్ తిరిగి అర్హత గల స్టార్టప్లలో అందించబడుతుందంట. So the Startup India Fund of Funds 2.0, the Government of India approved Startup India Fund of Funds 2.0 on February 14, 2026. So with a dedicated corax of 10,000 crores. So in this case, this phase is designed to scale the impact of the original 2016 scheme and foster a self-reliant startup ecosystem. So the fund structure is, it operates as a fund of funds, meaning it does not invest directly in startups. It doesn't invest directly in startups. So in that case, it provides the capital to SEBI registered alternative investment funds and which they deploy the capital into startups. This is about Startup India Funds of Funds 2.0 కి సంబంధించి. నెక్స్ట్ అస్సాంలో సీఎం నైపుణ్యాభివృద్ధి పథకం. మరి అస్సాంలో సీఎం నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఎందుకోసం ఈ సీఎం నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రారంభించారు అంటే యువతకి ఉపాధిని మరియు నైపుణ్యాభివృద్ధిని కల్పించే ఉద్దేశంతో అస్సాంలో ఈ నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా దాదాపుగా యువతకి విదేశాల్లో ఉపాధిని కల్పించడం ముఖ్య ఉద్దేశం. మరి విదేశాల్లో అంటే ఎలాంటి విదేశాల్లో అంటే జపాన్ లాంటి విదేశాల్లో మనకి ఉపాధిని కల్పించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈ పథకం ద్వారా దాదాపుగా 1,00,000కి పైగా సొమ్ముని వారికి అందిస్తున్నారు. అంటే జపానీ లాంగ్వేజ్ని నేర్చుకోవడానికి, అలాగే IT టెక్నాలజీ కోసం మరియు ఆ ఉద్యోగాలకి కావాల్సిన నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేర్చుకోవడానికి ₹1,00,000 నగదును అందిస్తున్నారు. అలాగే జపాన్కి వెళ్ళడానికి ₹50,000 వరకు ఈ పథకం ద్వారా అందించడం జరుగుతుంది. అస్సాంలో సీఎం నైపుణ్యాభివృద్ధి పథకం, CM Skill Development Scheme in Assam. So this scheme is to develop skills in youth and also employment to the youth. So the government of Assam through the Assam Skill Development Mission implement several chief minister schemes to enhance youth employment and also entrepreneurship. So this initiative ranges from global job placements to direct financial aid to local startups. So in this case, the flagship scheme, it is focusing on training Assam's youth in foreign language to secure overseas employment and primarily in Japan and overseas language. So in this case,
During this scheme, they provide 1 lakh rupees to youth to learn Japanese language, and also they were allocated 50,000 to go Japan. So this is about CM skill development scheme in Assam. నెక్స్ట్ కుమార్ భాస్కర్ వర్మ సేతు. మరి కుమార్ భాస్కర్ వర్మ సేతు అనేది అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. మరి ఈ ప్రాజెక్ట్కి మనకి సీఎం నరేంద్ర మోడీ February 14, 2026 నాడు ప్రారంభించడం జరిగింది. మరి కుమార్ భాస్కర్ వర్మ సేతుని ప్రారంభించడానికి ఎంత వ్యయం ఖర్చు అయింది అంటే దాదాపుగా 3,030 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని నిర్మించడం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ అనేది 1.24 కిలోమీటర్ల పొడవుతో 6 వరుసల మార్గాన్ని కలిగి ఉంది. మరి ఇది గౌహతి మరియు ఉత్తర గౌహతి మధ్య ప్రయాణ సమయాన్ని 45 నిమిషాల నుండి కేవలం 7 నిమిషాలకి తగ్గిస్తుంది. సో కుమార్ భాస్కర్ వర్మ సేతు. కుమార్ భాస్కర్ వర్మ సేతు is a 6-lane bridge over the Brahmaputra River in Guwahati in Assam. So it was inaugurated by the Prime Minister Narendra Modi on February 14, 2026. So in this case, the main bridge spans 1.24 kilometers, forming part of a larger 8.4 kilometers connectively corridor. The value of this project is 3,030 crores. And this is about Kumar Bhaskar Verma Setu. Next, Antarjatiya Military Adventure Challenge Cup. The International Military Adventure Challenge Cup. మరి ఈ అంతర్జాతీయ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్ అనేది సియాంగ్ నదీ తీరాన అరుణాచల్ ప్రదేశ్లో ఈ అంతర్జాతీయ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్ 2026 అనేది ప్రారంభం కావడం జరిగింది. మరి అంతర్జాతీయ కప్ అనేది భారత సైన్యం నిర్వహిస్తున్న ఒక మెగా ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ఈవెంట్లో భాగంగా ఈ అంతర్జాతీయ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్ అనేది February 18 నుంచి 23 మధ్యలో నిర్వహించబడుతుంది. మరి ఇది భారత సైన్యంలోని ఈస్టర్న్ కమాండ్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏది మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్ అనేది. మరి ఇది అరుణాచల్ ప్రదేశ్లోని అడ్వెంచర్ విలేజ్ దగ్గర ఈ ఛాలెంజ్ కప్ అనేది ప్రారంభించబడుతుంది. సైనికుల్లో మరి ఇది అంతర్జాతీయ మిలిటరీ అడ్వెంచర్ ఛాలెంజ్ కప్ అనేది ఎందుకోసం నిర్వహిస్తున్నారు అంటే భారత సైనికుల్లో శారీరక బలాన్ని పెంపొందించాలి, అలాగే మానసిక స్థైర్యాన్ని పెంపొందించాలి, అలాగే నాయకత్వ లక్షణాలను వారికి పెంపొందించే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ మిలిటరీ అడ్వాన్స్డ్ ఛాలెంజ్ కప్ 2026ని నిర్వహించడం జరుగుతుంది. ద ఇంటర్నేషనల్ మిలిటరీ అడ్వాన్స్డ్ ఛాలెంజ్ కప్ 2026 is the inaugural edition of multinational adventure and endurance competition hosted by Indian Army. So scheduled to take place from February 18 to 23, 2026. The event is held in the foothills of the Eastern Himalayas and centered around the purpose of built adventure village in Arunachal Pradesh near the Siang River. So event overview. The competition is the overview of this challenge cup is the competition is designed to test soldier qualities such as physical fitness and mental resilience and leadership. And this is about International Military Advanced Challenge Cup. నెక్స్ట్ ఉపగ్రహ బస్ల కోసం 3 అంతర్జాతీయ స్టార్టప్ల ఎంపిక. మనకి ఇది February 2026లో భాగంగా ఇన్స్పేస్ వారు ఈ ఉపగ్రహాల బస్ల కోసం 3 అంతర్జాతీయ స్టార్టప్స్ని ఎంపిక చేయడం జరిగింది. మరి ఈ అంతర్జాతీయ స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భారత స్టార్టప్స్ అనేవి ఎంపిక చేయడం జరిగింది. మరి ఎలాంటి ఉపగ్రహ బస్లని ఏర్పాటు చేసింది అంటే దీనికోసం 3 స్టార్టప్స్లని ఎంపిక చేయడం జరిగింది. 3 స్టార్టప్స్లని ఎంపిక చేసింది. మరి ఏ స్టార్టప్స్ అని చూస్తే ముందుగా ధృవ స్పేస్ని ఎంపిక చేసింది 2, అజిస్టా ఇండస్ట్రీస్ 3,
ఆశ్రమ్ టెక్నాలజీస్, 3 ఆశ్రమ్ టెక్నాలజీస్. మరి ధృవ స్పేస్ అనే అంతర్జాతీయ స్టార్టప్ అనేది హైదరాబాద్కి చెందిన స్టార్టప్. అలాగే అజిస్టా ఇండస్ట్రీస్ అనేది కూడా హైదరాబాద్కి చెందిన ఒక సంస్థ. అలాగే ఆశ్రమ్ టెక్నాలజీ ఇది బెంగళూరుకి చెందిన స్టార్టప్. 2 ఏమో హైదరాబాద్కి చెందినవి, 3వది బెంగళూరుకి చెందిన స్టార్టప్. మరి ఈ ప్రతిష్టాత్మక శాటిలైట్కి లేదంటే ఈ ప్రతిష్టాత్మక స్టార్టప్స్కి తమ శాటిలైట్ బస్ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేయడానికి 5 కోట్ల వరకు సహాయాన్ని అందించడం జరిగిందంట. ఈ ఉపగ్రహాల కోసం 3 అంతర్జాతీయ స్టార్టప్స్ని ఎంపిక చేయడం జరిగింది. మరి ఎప్పుడు అంటే February 2026. In February 2026, 3 international startups selected for satellites. So, in February 2026, the Indian National Space Promotion and Authorization Center INSpace selected 3 Indian startups to develop and demonstrate indigenous modular small satellite bus platforms as part of its satellite bus as a service initiative. So the Ashram Technologies are a Bangalore-based company known for satellite communication innovation. So they are selected 3 international startups. The 3 international startups, in that case, one is Dhruva Space startup, and second one is Agista Industries, and third one is Ashram Technologies. So 3 international startups were selected by the India. So and 2 startups belongs to Hyderabad and 1 startup belongs to Bangalore. And this is about 3 international startups selected for satellites. Next, పిఎం రహత్ పథకం లేదంటే పిఎం రహత్ స్కీమ్. మరి పిఎం రహత్ స్కీమ్ అంటే ఏంటి అంటే మనకి ఎవరైతే యాక్సిడెంట్ బారిన పడి ఎవరైతే మరణిస్తారో వారి కోసం ఏర్పాటు చేయబడిన పథకం పిఎం రహత్ పథకం. అంటే ఇది వరకు ఎవరైనా యాక్సిడెంట్ బారిన పడి చనిపోతే మనకి యాక్సిడెంట్స్ అనేవి ఈ మధ్యన చాలా కాలంగా జరుగుతున్నాయి. మరి యాక్సిడెంట్స్ కారణంగా చాలా మంది డబ్బులు లేక మరణించిన వాళ్ళు కొంతమంది, సమయానికి తీసుకురాక మరణించిన వాళ్ళు కొంతమంది. మరి వారి కోసం వారికి తగినంత ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో ఈ పిఎం రహత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఈ పిఎం రహత్ పథకం ద్వారా ఎవరైతే యాక్సిడెంట్స్కి గురి అవుతారో వారిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వారికి ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఏర్పాటు చేసిన పథకం. మరి ఈ పథకం ద్వారా దాదాపుగా వారు ₹1,00,000 వరకు లేదంటే ₹1,50,000 వరకు వారు ఆర్థిక సహాయాన్ని తీసుకోగలుగుతారు. మరి ఆర్థిక సహాయం అనేది ఎప్పుడైతే వారు యాక్సిడెంట్స్కి గురి అవుతారో యాక్సిడెంట్స్కి గురైనప్పటి నుంచి దాదాపుగా వారం రోజుల పాటు ఈ ఆర్థిక సహాయం అనేది అందించబడుతుంది. వారం రోజుల వరకు వర్తిస్తుంది. ఎంతవరకు అందిస్తున్నారు? దాదాపుగా ₹150,000 వరకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మరి దీనికోసం పిఎం నరేంద్ర మోడీ 2026 ఫిబ్రవరి రోజున ఈ పథకానికి ఆమోదం తెలపడం జరిగింది. ఏది? పిఎం రహత్ పథకానికి. మరి ప్రమాదానికి గురైన బాధితులకు దాదాపుగా 1.5 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో ప్రారంభించిన పథకం ద పిఎం రహత్. సో హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ స్కీమ్ ఈస్ This PM Rahat scheme is a national-wide initiative launched on February 14, 2026. It was inaugurated by the Prime Minister Narendra Modi. So the main aim of this PM Rahat scheme is to provide cashless medical treatment for road accident victims. So in that case, eligible victims received cashless treatment up to 1.5 lakh per person. So the timeline is for this scheme is the cover is valid for 7 days from the date of accident. So the time period it will be 7 days after accidents or after date of the accident. And this is about PM Rahat scheme. నెక్స్ట్ ఉపేంద్ర కౌలికి
ఐఎస్సిఆర్ జీవితకాల సాఫల్య పథకం. ఐఎస్సిఆర్ జీవితకాల సాఫల్య పథకం. మరి ఐఎస్సిఆర్ జీవితకాల సాఫల్య పథకం అనేది ఏంటి అంటే మనకి ఉపేంద్ర కౌల్ అనే వ్యక్తి ప్రముఖ కార్డియాలజిస్ట్. మరి కార్డియాలజిస్ట్గా దాదాపుగా 4 దశాబ్దాలుగా వినూత్నమైన సేవలను అందించడం జరిగింది. మరి 4 దశాబ్దాల నుంచి వినూత్నమైన సేవలను అందించినందుకు గాను ఈయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. మరి ఈ అవార్డుని ప్రొఫెసర్ ఉపేంద్ర కౌల్ గారు ఫిబ్రవరి 13, 2026 నాడు అందుకోవడం జరిగింది. మరి ఈయన న్యూఢిల్లీలో జరిగిన ఐఎస్సిఆర్ 21వ వార్షికోత్సవంలో భాగంగా ఆయనకి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది. గత 4 దశాబ్దాలుగా క్లినికల్ రీసెర్చ్ అండ్ గుండె వైద్య రంగంలో ఆయన చేసిన విశేషమైన కృషికి గాను ఈ అవార్డుని అందజేయడం జరిగింది. సో కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ ఉపేంద్ర కౌల్ వాస్ కన్ఫర్డ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2026 by the Indian Society of Clinical Research on February 13, 2026. The honor was presented during the ISCR 20th Annual Conference in New Delhi. The recognizing his transformative impact on patient care and clinical research in India over a career spanning more than 4 decades. So in that case, ICSR or ISCR Lifetime Award to Upendra Kaul because he served more than 4 decades to patients. So in that case, he received this award of Lifetime Achieve Award 2026 in New Delhi. Next, Reliance ki America లైసెన్స్. మరి రిలయన్స్కి అమెరికా లైసెన్స్ అంటే అమెరికా నుండి రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు వెనిజులా నుండి చమురును దిగుమతి చేయడం కోసం అనుమతిని తీసుకుని రావడం జరిగింది. మరి అమెరికా నుండి మనకి అనుమతిని తీసుకుని రావడంతో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో మనకి వెనిజులా నుండి చమురు కొనుగోలు చేసుకోవడానికి ఎలాంటి మధ్యవర్తుల సహాయం లేకుండా నేరుగా కొనుగోలు చేసుకునే వీలుకు కలిగడం జరిగింది. సో ఈ లైసెన్స్ వల్ల రిలయన్స్ సంస్థ ఏదైతే ఉందో మనకి మధ్యవర్తుల అవసరం లేకుండా నేరుగా వెనిజులా నుండి చమురుని కొనుగోలు చేస్తుంది. సో మరి ఇది recently received a general license from the United States government in February 2026. Directly purchase a crude oil from Venezuela. So the license issued by the US Treasury Department allows Reliance to bypass third-party intermediaries and resume direct imports of Venezuela of heavy crude. And this is about America license to Reliance. 2024-25 ఎన్నికల విరాళాలపై ఏడీఆర్ నివేదిక. మరి మనకి 24-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకి ఎలక్షన్స్ పై ఇచ్చిన విరాళాలకి సంబంధించి మనకి ఏడీఆర్ ఒక నివేదికని సమర్పించింది. మరి ఆ ఏడీఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఇటీవల మనకి నివేదికను సమర్పించింది. మరి ఆ నివేదికలో ఎలాంటి ఏ పార్టీ ఎన్ని కోట్ల ఆమోదించబడింది అనే వివరాలను అందించడం జరిగింది. అంటే ఏ పార్టీకి ఎన్ని కోట్లను అందించింది అనే వివరాలను వివరంగా అందించడం జరిగింది. మరి ఇందులో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా 3,157.65 కోట్లను అందించింది. అలాగే మొత్తం ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా ఎలక్షన్స్ పార్టీకి అంటే పార్టీస్కి ఎంత అమౌంట్ని అందించారు అంటే దాదాపుగా 3,826.35 కోట్లను పంపిణీ చేయడం జరిగింది. అంటే ఎలక్షన్స్ ద్వారా మొత్తం పార్టీలకి ఇన్ని కోట్లను అందించడం జరిగింది. అందులో హైయెస్ట్గా బీజేపీ పార్టీకి ఇవ్వడం జరిగింది 3,157.65 కోట్లు. అలాగే కాంగ్రెస్ పార్టీకి 298.78 కోట్లను అందించడం జరిగింది. అలాగే తృణమూల్ కాంగ్రెస్కి 102 కోట్లను అందించడం జరిగింది. మరి ఇది ఏడీఆర్ నివేదికకి సంబంధించి. ADR report on 24-25 elections donation for the 24-25 financial year
The Association of Democratic Reforms released a report detailing political donations referred through elections trust. This trust are a primary legal channel for cooperative and individual donations to political parties in India. Especially following the Supreme Court of 2024 ruling that stack down the electoral bond scheme. According to this report, electoral trust received a total of 3,826.34 crores and distributed 3,826.35 to various political parties. So in that case, electoral trust are distributed to political parties up to 3,826.35 crores, and the highest amount received party is Bharatiya Janata Party is around 3,157.65 crores, and also Congress Party 298.78 crores are received, and Trinamool Congress Party received 102 crores. So this information is given by Association of Democratic Reforms. నెక్స్ట్ మేజర్ బూస్ట్ టు ఫార్మర్స్. మనకి కేంద్ర బడ్జెట్ మరియు ఇటీవల ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం 2026లో ఫార్మర్స్కి చాలా అధిక సహాయాన్ని ఇవ్వబోతుంది. మరి ఎలాంటి అధిక సహాయాన్ని ఇస్తుంది అంటే, మనకి వ్యవసాయ రంగం బడ్జెట్కి సంబంధించి 2026 మరియు 27లో భాగంగా వ్యవసాయానికి ప్రభుత్వం దాదాపుగా 1.63 లక్షల కోట్ల వరకు కేటాయించడం జరిగింది. అంటే వ్యవసాయ రంగానికి 1.63 లక్షల కోట్లు అంటే గత సంవత్సరంతో పోలిస్తే 7% ఎక్కువగా పెంచడం జరిగింది. అండ్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మరి అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద వారు దాదాపుగా 2 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. అంటే గతంతో పోలిస్తే రెట్టింపుగా పెంచడం జరిగింది. దీనికి వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కోసం రెట్టింపుని పెంచడం జరిగింది. అలాగే ఎరువుల సబ్సిడీ కోసం, అంటే వ్యవసాయదారులకి లేదంటే రైతులకి నాణ్యమైన ఎరువులను సరఫరా చేసే ఉద్దేశంతో దాదాపుగా 1,70,944 కోట్ల సబ్సిడీని ప్రకటించడం జరిగింది. ఇది మేజర్ బూస్ట్ టు ఫార్మర్స్, అంటే ఫార్మర్స్కి ఉత్తమమైన వృద్ధిని సాధించే ఉద్దేశంతో, వారికి ఉత్తమ వృద్ధిని సాధించే ఉద్దేశంతో నాణ్యమైన ఎరువులను, వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడంతో ఏర్పాటు చేయబడింది. So, according to the Union Budget 26-27 and recent government initiative, the Indian Agriculture Center has received a significant boost through increased funding and also technology adoption and shift towards high value crops. So in that case, the Ministry of Agriculture and Farmers Welfare has been allocated approximately 1.30 lakh crore to 1.63 lakh crore for financial year of 26-27 to upgrade farm practices and enhance livelihoods, and they also allocated a massive 1.70 lakh crore has been provided for fertilizer subsidies to ensure they remain affordable and reduce input costs of farmers. And this is about major boost to ఫార్మర్స్. అండ్ ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా బబితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.